సో 'నారి నారి నడుమ మురారి'. సో ఈ మూవీ సంక్రాంతికి అయితే రిలీజ్ అయింది. నేను థియేటర్‌లో కూడా చూసా. ఓపెన్‌గా చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను థియేటర్‌లో కూడా చూసా. బట్ థియేటర్‌లో కొద్దిగా లేట్‌గానే చూసా. బట్ థియేటర్‌లో చూసిన తర్వాత ఇప్పుడు రీసెంట్‌గానే ఆ మూవీ వచ్చేసి మనకు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మూవీ చూడకపోతే మాత్రం అక్కడికి వెళ్ళి చూడండి. సో మూవీ చూసిన తర్వాత నాకైతే మాత్రం మూవీ బాగా నచ్చింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మాత్రం రామ్ అబ్బరాజు. సో రామ్ అబ్బరాజుది ప్రీవియస్ మూవీ వచ్చేసి మన శ్రీ విష్ణుతో తీశారు, సామాజ వర్గంన అని చెప్పేసి. ఇఫ్ ఇన్ కేస్ ఆ మూవీ కూడా చూడలేదంటే మాత్రం డెఫినెట్గా ఆ మూవీ కూడా బాగుంటుంది. చాలా కామెడీగా ఉంటుంది మూవీ మాత్రం, చూడండి. సో ఇక ఈ విషయానికి వస్తే మాత్రం ఇందులో దీన్ని కూడా డైరెక్ట్ చేసి ముందు చెప్పినట్టుగానే రామ్ అబ్బరాజు అండ్ యాక్టెడ్ బై శర్వానంద్, ఇంకా సంయుక్త మీనన్, ఇంకా సాక్షి వైద్య. సో ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ లైక్ సత్య కావచ్చు, ఇంకా నరేష్ గారు కావచ్చు, ఇంకా వేరే వేరే చాలామంది ఉన్నారు. సో యా, ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం హీరో ఉంటాడు. హీరోకు ఆ, ఆ, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఉంటాడు. సో దానికి మధ్యలో ఇంకా పాస్ట్లో ఒక లవ్ అంటే ఒక అమ్మాయితో రిలేషన్లో ఉంటాడు. సో మరి ఆ అమ్మాయి మళ్ళీ ఇప్పుడు ఈ జీవితం ప్రజెంట్ ఉన్న లవ్ లైఫ్లో ఒకళ్ళు వస్తే ఏ విధంగా చేంజ్ జరిగింది, మరి అందువల్ల ముందు ముందు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ అని వాళ్ళు ఫేస్ చేశారని చెప్పేసి వాళ్ళు కామెడీ వేలో మాత్రం మంచిగా చూపించారు. ఇఫ్ ఇన్ కేస్ కామెడీ లైక్ సంక్రాంతి మూవీస్లో సంక్రాంతి టైంలో చాలా మూవీస్ వచ్చాయి. ఓకే, సో సంక్రాంతి టైంలో చాలా మూవీస్ వచ్చాయి. సో అందులో కొందరికి నచ్చాయి, కొన్ని నచ్చలేదు. సో నేను అందులో చూసిన మూవీస్లో నాకు ఇది ఫస్ట్ నెంబర్లో పెడతా ఈ మూవీని నేను, ఎందుకంటే నాకు బాగా అనిపించింది మూవీ. సో దాని తర్వాత ఆబ్వియస్లీ మనశంకర్ వరప్రసాద్ గారే. యా, ఇది మీకు త్రూ అవుట్ ఫ్యామిలీ లైక్ మూవీ మొత్తం మీకు కామెడీనే ఉంటుంది. అండ్ ఆ కామెడీ వచ్చేసి రొటీన్ కామెడీ అయితే ఉండదు డెఫినెట్గా. ఇదైతే నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తాను. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ నా ప్రీవియస్ రివ్యూస్ ఒకవేళ మీరు చూసంటే మాత్రం నేను ఒకటే చెప్తాను, నాకు బేసికల్లీ లవ్ స్టోరీస్ కామెడీకి నేను అంతగా, నాకు అది కామెడీ అని కొత్తగా అనిపిస్తే తప్ప నేను అవుతాగానే లేదు కదా. బట్ ఈ మూవీ చూసిన తర్వాత మాత్రం నాకు కామెడీ మాత్రం పిచ్చగా నచ్చింది. సామాజ వర్గంన కూడా నేను అలాగే ఫ్రెష్ కామెడీ అంటారు చూసాను, ఫ్రెష్ కామెడీ చాలా బాగా అనిపించింది. ఓకే, రొటీన్ కామెడీ, రొటీన్ కామెడీ ఉందిరా ఏంది ఇది అసలు, మరి బలవంతంగా నవ్విపిస్తున్నారు అని ఉంటుంది చూసారా, అలా అయితే లేదు. వాళ్ళు క్యాజువల్గా మాట్లాడితేనే మనకు నవ్వు వచ్చేస్తుంది. సో అంత బాగుంది కామెడీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం లైక్ శర్వానంద్ కావచ్చు, సాక్షి వైద్య, సంయుక్త మీనన్ అందరి పర్ఫార్మెన్సెస్ బాగుంది. నాకు సత్య అయితే నాకు ఇంకా కామెడీ ఇంకా బాగా ఇష్టం నాకు. ఓకే, ఇంకా వెన్నెల కిషోర్ కూడా ఉన్నాడు. వెన్నెల కిషోర్తో కూడా కామెడీ బాగా అనిపించింది. యా, ఫ్యామిలీతో చూడొచ్చు మూవీ. సో వల్గారిటీ ఏం లేదు, సంక్రాంతికి వచ్చిన కాబట్టి ఫ్యామిలీతో చూడవచ్చు. ముందు చెప్పినట్టుగానే మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో మూవీ అనేది స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ చూడకపోతే మాత్రం జస్ట్ గో అండ్ వాచ్. సో ఇది మూవీ మీద నా రివ్యూ. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఛానల్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు ఉంటా. దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.